మరో వారం రోజుల్లో వానలు కురవకపోతే నారుమల్లకు ఇబ్బంది ఏర్పడుతుందని ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి శాస్త్రవేత్త డాక్టర్ సత్యనారాయణ అన్నారు. ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నారుమల్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా బూరగాంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో 5,200 ఎకరాల్లో వెద పద్ధతిలో వరి సాగు చేయగా అవి కూడా ఎండిపోయే దశకు చేరుతున్నట్టు రైతులు శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లారు. వాతావరణంలో మార్పులు, ముఖ్యంగా సముద్రపు గాలులు వేడెక్కటము అసాధారణంగా జరిగింది. చాలా ప్రాంతాల్లో 40, 50, 60, 70% మేర వర్షపాతం లోటు కనిపించింది. జులైకి వచ్చేసరికి 144 మిల్లీమీటర్లు అంటే 18 సెంటీమీటర్లు వర్షం పడాలి. అరడు కంటే ఎక్కువ. అది పడాల్సింది ఎంత పడింది? 180 ఎంఎంకి 50 ఎంఎం పడింది. అంటే 2 దుక్కులు పడింది. దాదాపు 8-9 దుక్కులు పడాల్సిన వర్షం 2 దుక్కులు పడింది. అది సరిపడలేదు. జూన్లో లోటు ఉంది, జూలైలో తీవ్రమైన లోటు. మే నుంచి చెప్తున్నాం, ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ఉంటుంది, వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఆచితూచి పంటలు వేయాలి. ఏ పంటలు వేయాలని ఏ ప్రాంతానికి చెప్పాం. రానున్న ఈ వారం రోజుల్లో మంచి వర్షాలు పడతాయని ఒక ఆశ ఉన్నది.